హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. మాఘమాసంలో వచ్చే పంచమి అండి, వసంత పంచమికి నేను పొద్దున్నే పూజ చేశానండి. సింపుల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు కొంచెం నైవేద్యం పెట్టి పిల్లలతో పూజ చేపిద్దామనేసి నేను బెల్లమన్నానికి అన్నీ రెడీ చేశానండి. ఈవినింగ్ పూజకి నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి బెల్లమన్నానికి నైవేద్యానికి. తర్వాత అదేమో చూడండి, రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేశానండి. ఇలా నానాలండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి బెల్లమన్నము. తర్వాత మనము ఈ కుక్కర్లో నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి, దీంతో నేను 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నానండి. వేసి పెట్టేశానండి నేను. తర్వాత మనము కుక్కర్ క్లోజ్ చేసేద్దామండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దామండి. నేను స్టవ్ ఆన్ చేస్తాను. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చే లోపల మనము వీటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. 3 విజిల్స్ ఇది వస్తుంది. చూడండి, ఈ కుక్కరు పెట్టేశానండి నేను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ నేను చూపిస్తానండి. వీటికి కావాల్సిన ఐటమ్ చూడండి ఒకసారి. నేను ఎండు ద్రాక్ష తీసుకున్నానండి, కొంచెము ఇలాచి ఒక 4 తీసుకున్నానండి. ఇది వచ్చేసి గోడంబి ఒక 7-8 పీసెస్ తీసుకున్నానండి. బాదం అండి, బాదము ఒక 6 బాదం తీసుకొని ఇలా సన్నగా కట్ చేశానండి. ఈ జీడిపప్పు ఏమో ఇలానే ఉండిచ్చానండి. లాస్ట్లో ఈ బెల్లమన్నం అంతా అయిపోయినాక గీ వేసి మనం కొంచెం వేపుకొని గీ వేసుకున్నామండి. ఈలోపు బెల్లం అండి, బెల్లం కూడా ఇలా తురిమింది తీసుకోవాలండి. నేను తురిమిందే తీసుకున్నాను. ఇలా ఉండాలి బెల్లము. ఈ బెల్లం వచ్చేసి నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి, ఫుల్ గ్లాస్ వేసుకుంటే స్వీట్ సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తానండి. చూడండి, 3 విజిల్స్ వచ్చేసిందండి. నేను తీసాను. మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇలాచి ఇలా దంచుకోవాలండి నీట్గా. చూడండి, నేను ఒక 4 ఇలాచి తీసుకున్నాను కదా, అవన్నీ ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత మనం రైస్ చూద్దాము. చూడండి, రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. రైస్ 3 విజిల్స్ పెట్టుకోవాలండి, ఇలా అవుతుంది. తర్వాత కొంచెం తేమ ఉంది చూడండి, ఇలానే ఉండాలండి. మనం పాలు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోపల మనం బెల్లం వేసేద్దామండి. నేను అందాసుగా వేస్తున్నానండి. మామూలుగా అయితే కొలత లేని వాళ్ళైతే కూడా హాఫ్ గ్లాస్ చూపించాను కదండి నేను ఫస్ట్లోనే. హాఫ్ గ్లాస్ రైస్కు 1 గ్లాస్ వేసుకోవాలండి. మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కూడా నాకు అందాసుగా వేస్తాను. మా ఇంట్లో పిల్లలు ఎలా తింటారో, ఎంత స్వీట్ తింటారో నాకు తెలుసు కదా, నేను వేస్తున్నాను. ఒకవేళ మాకు తెలియదండి అనుకునే వాళ్ళైతే కూడా హాఫ్ గ్లాస్ రైస్కు 1 గ్లాసు బెల్లం వేసుకోండి, స్వీట్ సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి బెల్లం కరిగే వరకు. సింపుల్గా కుక్కర్లో ఒక 10 మినిట్స్లో ఏ పూజ ఉన్నా కూడా మనం బెల్లమన్నం ప్రసాదానికి రెడీ చేసేసుకోవచ్చండి. బెల్లం కరిగే వరకు బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఇలాచి దంచాను కదండి, అది కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు. ఇది కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి. నేను కొన్ని పాలు యాడ్ చేస్తానండి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలండి, అప్పుడు పాలు ఇరిగిపోకుండా ఉంటుంది. ఇది బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది బెల్లం అంతా కరిగింది కదండి. తర్వాత మనము
ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని నెయ్యి వేసి ఇవన్నీ కొంచెం వేపేద్దామండి. ఇలా ఒక పోపు గరిటె తీసుకోవాలండి. నేనైతే ఆవు నెయ్యి వాడుతున్నానండి. ఆవు నెయ్యి వేసాను 1 స్పూను. కొంచెం గీ ఎక్కువ వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి. ప్రసాదం కదా, అందుకే నేను ఆవు నెయ్యి వాడుతున్నాను. తర్వాత ఈ గీ కొంచెం వేడైన తర్వాత చూడండి మనం బాదం పప్పు యాడ్ చేస్తానండి. ఇవన్నీ వేసేసుకున్నాము ఒక్కొక్కటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి వేపేసుకోవాలండి గీలోనే. మన టేస్ట్ని బట్టి అండి, గీ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ కట్టేద్దామండి అది. తర్వాత మనము ఈ గీ వచ్చేసి దీంట్లో యాడ్ చేస్తాం. నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్కు గీ అంతా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ కట్టేస్తానండి. సింపుల్గా మన ప్రసాదం బెల్లమన్నము రెడీ అయిపోయిందండి.